ఐఎఫ్ఆర్ 2026 మిలాన్ అంతర్జాతీయ నౌకదళ కార్యక్రమాల నిర్వహణకు విశాఖపట్నం సిద్దమైంది. విశాఖ తీరంలో ఫిబ్రవరి 15 నుంచి సాగర తీరంలో మిలాన్ 2026 ప్రధాన వేడుకలు జరగనున్నాయి. సముద్రపు అంచున వరుసకట్టిన యుద్ధ నౌకలు నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి. యుద్ధ ట్యాంకులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వేడుకలు ప్రారంభం కాకముందే తీరంలో కనిపిస్తున్న ఈ రక్షణ సంపద యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. మరొక అంతర్జాతీయ ఈవెంట్కి విశాఖ సిద్ధమైందని చెప్పొచ్చు. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో విశాఖ వేదికగా జరగబోతున్న మిలాన్ 2026తో పాటు ఐఎఫ్ఆర్ ఇండియన్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. నేవీ అధికారులతో కలిసి ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి విశాఖ ఆర్కే బీచ్ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో చూసేందుకు నేవీ పీరియడ్ని నేవీ విన్యాసాలను వీక్షించేందుకు భారీగా ప్రజలు హాజరవుతారని చెప్పేసి కూడా ఒక అంచనా వేస్తున్నారు. గత 10 ఏళ్ల కిందట విశాఖ వేదికగా ఐఎఫ్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. అయితే 10 ఏళ్ళ తర్వాత దాదాపుగా మిలాన్ కార్యక్రమం మధ్యలో నిర్వహించినప్పుడు కూడా ఐఎఫ్ఆర్ దాదాపు 10 ఏళ్ల తర్వాత విశాఖ వేదికగా జరగబోతుంది. అయితే ఈ ఈవెంట్ని కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. విశాఖలో ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో పోలీసు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రంలో కూడా దాదాపు విదేశీ యుద్ధ నౌకలు కూడా చేరుకున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా పెయింటింగ్స్తో విశాఖ కూడా కలకలాడుతూ ఉంది. దాదాపు స్టేజ్ కూడా ఏర్పాటు జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది నేవీ విన్యాసాలు, సో ఎలా ఫీల్ అవుతుంది వారి మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది నేవీ మిలాన్ సంబంధించి గతంలో నిర్వహించారు, ఈ ఇయర్ కూడా నిర్వహించబోతున్నారు. సో ఎలా ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడ వచ్చారు మీ పేరు చెప్పండి సార్. మాది నా పేరు రాజు. నేను ఫిషింగ్ గారితో ఉంటాను. యాక్చువల్లీ నేను వైజాగ్ వాసిగా ఉండడం నాకు చాలా అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా చేస్తారో తెలియదు కానీ మన వైజాగ్లో మాత్రం ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మిలాన్ అనేది చాలా వాల్యుబుల్. 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు సార్. ఇది ఎంతకాలం చేస్తారంటే 51 దేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిలోని సక్సెస్ఫుల్గా ఇంకా భారీ సక్సెస్ఫుల్గా చేసి మన ప్రభుత్వం నెక్స్ట్ మన మోడీ గారి దగ్గర అంతా మనకు సపోర్ట్ వచ్చి వైజాగ్కి ఇంత గ్రాండ్గా జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే మన మోడీ గారు ఫస్ట్ మన ఈ నేవల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు పెట్టిన ఈ యొక్క వైజాగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమే కదా ప్రతి ఒక్క వైజాగ్ వాసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఈ మిలాన్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సార్. ఇది ఈ ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అని చెప్పేసి చాలా వరకు ఇప్పుడే ఫస్ట్ మార్నింగే ఇప్పుడు యుద్ధ నౌకలు వచ్చాయి. యుద్ధ నౌకలు నెక్స్ట్ ఏంటంటే ఫైర్ ట్యాంకర్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఈ బీచ్లోని పర్యావరణంలో చాలామంది కస్టమర్స్ అందరూ చాలామంది వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో వస్తారు. ఈ గుర్రాలు అనగా నెక్స్ట్ ఏంటంటే సౌండ్స్ అన్ని ఈ 51 దేశాలు పాల్గొనడం కారణం మాత్రం మన ఈ నేవల్ డిపార్ట్మెంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మేము ఈ వైజాగ్లో కూడా. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు 50 దేశాల కన్నా ఎక్స్ట్రా వచ్చి ఈ యొక్క మిలాన్ని సక్సెస్ఫుల్గా జరుపుతారు. మేము చాలా వైజాగ్ వాసిగా హ్యాపీగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే వీటి కోసం టికెట్స్ కూడా చాలా వరకు మేము ట్రై చేస్తున్నాం సార్. టికెట్స్ దొరికితే మేము హ్యాపీగా ఎక్కడో సిట్ అయ్యి చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ సార్ మొత్తం ఆల్మోస్ట్ చూసుకున్నంతా కూడా ఎలాగుందంటే ఈ యొక్క ఎవరు రాకుండా కట్టుదిట్టమైన ప్లేస్లు చూసుకొని నెక్స్ట్ ఈ యొక్క సీసీ ఫుటేజ్ కెమెరాస్ నెక్స్ట్ డ్రోన్స్ అని చాలా వరకు హడావుడి చేసి చాలా గట్టిగా నెక్స్ట్ బాగా చేస్తున్నారు. పాస్లో కూడా నష్టం దొరకలేదు. ఈ సైడ్ సరే మాకు పాస్లు దొరుకుతాయి ఫ్యామిలీతో వద్దని ఒక వచ్చేస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా పాస్లు అనేది దొరకట్లేదు. యాక్చువల్లీ నాకు ట్రై చేస్తున్నాం. అందుకే బీచ్కి వచ్చి పాస్లో తీసుకొని నెక్స్ట్ ఈ యొక్క ఫీట్ రివ్యూకి వచ్చి పిల్లలతో సహా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బీచ్లోని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ మాకు ఇప్పుడు పాస్లో దొరకలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆల్రెడీ యుద్ధ నౌకలు కనిపిస్తా ఉన్నాయి, బంకర్లు కనిపిస్తా ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి పెరేడ్ లో పాల్గొనమే ఏదైతే విన్యాసాలు చేస్తారో నేవీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. మరి ఆల్రెడీ అవన్నీ చూసారా సార్? ఇదే కాదు సార్, ఇప్పుడు కాదు, లాస్ట్ 10 సంవత్సరాల క్రితం కూడా ఇంతకన్నా భారీగా చేశారు. ఇంకా ఇంతకన్నా ఎక్స్ట్రా చేయాలి. ఎందుకంటే లాస్ట్ 10 సంవత్సరాల కన్నా ఇప్పుడు ఇంకా బ్రాండ్ గా చేయాలని చెప్పి మన ప్రభుత్వం నెక్స్ట్ నేవల్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా పోరాడుతున్నారు. దాని మీద సెర్చ్ చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తారు. కానీ ఇది మిస్ అవ్వకూడదని మా యొక్క తపన. అది కూడా మేమే కాకుండా మాకు పుట్టిన పిల్లలు కూడా ఫ్యూచర్ లో ఇలాంటి వెనడికి చూసి ఎంతో ఆనందపడతారని. వీళ్ళు ఉంటేనే ఇప్పుడు ప్రెసిడెంట్ ఇండియా ఈ నేవల్ డిపార్ట్మెంట్ ఆర్మీ ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మనం ఇండియాలో ఉన్నామంటే వాళ్ళ యొక్క గొప్పతనం మనకు కాదు. మనం ఇప్పుడు హ్యాపీగా పడుకుంటున్నామంటే తిన్నాం అంటే వాళ్ళు బట్టే. వాళ్ళు ఇలాంటి ప్రోగ్రెస్ చేస్తున్నారంటే ఇలాంటివన్నీ చూడాలి, తప్పనిసరిగా మిస్ కాకూడదు నా యొక్క ఒపీనియన్ సార్. అయితే ఏదైతే ఈ మిలాన్ 2026తో పాటు ఏదైతే ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో ప్రథమంగా నెల 15 నుంచి 25వ తేదీ వరకు దాదాపు 10 రోజుల పాటు ఈ ఈవెంట్ జరగబోతా ఉన్నాయి. అయితే
దాదాపు 5,700 మంది పోలీసు బలగాలతో 63 దేశాల నుంచి 22 యుద్ధ నౌకలు కూడా వచ్చాయి. 63 దేశాల ప్రతినిధులు కూడా ఈ ఉత్సవంలో ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు రావడం జరుగుతుంది. అయితే ఆర్కే జరగబోతుంది. అదే పెరేడ్ ఏదైతే ఈ 63 దేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో పాటు వాళ్ళ దేశ సంస్కృతి చాటి చెప్పేలా ఒక పెరేడ్ ఉండబోతుంది, సిటీ పెరేడ్. ఈ సిటీ పెరేడ్ లో చాలా మంది ఆ ఈవెంట్ చూసేందుకు చాలా మంది పబ్లిక్ రావడం జరుగుతూ ఉంటది. గతంలో ఐఎఫ్ఆర్ కార్యక్రమం కూడా సిటీ పెరేడ్ చాలా సక్సెస్ఫుల్ గా నడిచింది. చాలా మంది ఆ ఈవెంట్ చూడాలని చెప్పి నేవీ విన్యాసాలు లైవ్ లో చూడాలని చెప్పి కూడా రావడం జరిగింది. ఈ ఏడాది ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మరోవైపు ఎక్కడికెక్కడ పెయింటింగ్ చేస్తా ఉన్నారు, గ్రీనరీ పెంచారు. ఏదైనప్పుడు కూడా విశాఖ వేదిక జరిగిన అన్ని ఈవెంట్ కూడా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఐఎఫ్ఆర్ కార్యక్రమం కూడా జరగబోతుంది. సక్సెస్ గా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో దుర్గా ప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.